నారా లోకేష్ బాబు గారికి నవశకనానికి సారథి, కార్యకర్తల పెన్నిది, అదేవిధంగా ప్రజలకు అసలైన ఆశాజ్యోతి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రులుగా ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు వైపు ప్రజలు సమస్యలు ఈ అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనే దాంట్లో ఈరోజు దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలు తీసుకొచ్చే విధంగా, ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా రెవెన్యూ ఏ విధంగా రావాలని ఆలోచించి చేస్తున్నటువంటి యువకుడు లోకేష్ బాబు గారికి కలగాలని చెప్పని ఆ పోరాటం వేడుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తారు. ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా అన్ని దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారి పోలారమ్మ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఆవశించి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ ఆయన ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడో వెనుకబడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల ఊబిలో తోసేసి వెళ్ళిపోయారు. ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చడానికి అహర్నిశలు కష్టపడి మీటింగులు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన లోకేష్ బాబు ఉన్నాడని చెప్పనేసి కూడా తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పనేసి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలని ఆయన చెప్పనేసి కోరుకుంటూ సెలవు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.